పోతే నేను దయచేసి నేను మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా. ఏది పడితే అది ముఖ్యమంత్రి నోట్లోంచి రాగానే అవేం భగవద్గీత అయిపోదు, అందులోకి వచ్చేటి శ్లోకాలు అయిపోవు. ఆయన మాట్లాడే దానిలో కూడా సరుకుందా, సబ్జెక్ట్ ఉందా, లేకపోతే అంతా బబరాజమానం భజగోవిందమా అడగాలి కదా. మనం కూడా అక్కడ కూర్చున్న వాళ్ళం ఎదురుగా జర్నలిస్టులుగా డెఫినెట్గా ఆయన నిలదీయాలి. అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ కదా సార్, నువ్వు ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని ఒక్కరన్నా అడగాలి కదా. అయితే ఇంకా ఆశ్చర్యం, ఇంకా చాలా ఆయన మాట్లాడుతూ ఉంటే డ్రై పోర్టు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో చేసేది, దానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. వాళ్ళతో సహకరించి, ఎందుకంటే మనకు ల్యాండ్ లాక్ స్టేట్, మనకు సముద్ర తీరం లేదు కాబట్టి డ్రై పోర్ట్ అనేది ప్రతిపాదన మనం తీసుకొచ్చినాం. దానికి కూడా కేంద్ర ప్రభుత్వంతో ఇంకా సంప్రదింపులు చేస్తూనే ఉన్నాం. ఎవరికి ఏమి ఇవ్వలేదు, అది కూడా ఇవ్వంది ఇచ్చినట్టుగా చూపెట్టినాడు. ఇంకా విచిత్రం, ఇక సారు ఇదివరకు కూడా లక్ష్మయ్య సార్ కూడా ఐటీ మినిస్టర్గా పనిచేసినారు, వారికి తెలుసు. పాపం చిట్టినాయుడికి ఏమో తెలియదు ఎవడని చెప్తుంటాడా అంటే వినడు, అదో పెద్ద బాధ. ఆయన ఎంత మూర్ఖుడు అంటే, మేము కేసీఆర్ గారి ప్రభుత్వంలో రెండు దఫాలుగా మైక్రోసాఫ్ట్ నుంచి 31,000 కోట్ల పెట్టుబడులు డేటా సెంటర్ రంగంలో తీసుకొచ్చాం. ఒకటి ఫిబ్రవరి 2022లో 15,000 కోట్ల పెట్టుబడి, జనవరి 2023 సంవత్సరంలో 16,000 కోట్ల పెట్టుబడి. ఇవి రెండు కూడా నేను మీకు ప్రెస్ కటింగ్లు ఇస్తాను, చూసుకోండి. మేము ఓపెన్గా బాధాప్తా మైక్రోసాఫ్ట్ పెద్దలు సత్యనాదెల్ల గారి నుంచి మొదలు పెడితే వాళ్ళ వివిధ అధికారులను కలిసి ఒప్పించి మెప్పించి హైదరాబాద్లో ఉండే సానుకూల పరిస్థితులు వివరించి, ఇక్కడి ప్రభుత్వం యొక్క మంచి విధానాలు వివరించి మొత్తం 31,000 కోట్ల పెట్టుబడి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు వాటికి మేము సాధించాం. ఈ ముఖ్యమంత్రి గారి పరిజ్ఞానం ఎంత అంటే, వీటిని నిన్న ఆయన విడుదల చేసిన దానిలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లను ఆయన ఏం విడుదల చేసిండు నిన్న లిస్టులో? అదాని డేటా సెంటర్. ఇక ముఖ్యమంత్రి గారు ఎట్లాంటి వాడంటే, ఈయన పాపం ఆయనకు తెలియదు. ఇదివరకు కూడా ఒకసారి ఇట్లే మాట్లాడిండు. సత్యనాదెల్లా అని ఉన్నాడు, ఆయన ఎవరా విప్రో సీఈఓనా అని మాట్లాడిండు. ఇప్పుడు కూడా గంతే. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ పెట్టుబడిని ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం 31,000 కోట్లు సాధిస్తే అవగాహన లేకుండా, ఇప్పుడు మాట్లాడేటప్పుడు కనీసం అధికారులు చెప్పేదన్న వినాలి కదా. నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు మాట్లాడితే నువ్వు తప్పు మాట్లాడితే రాష్ట్ర గౌరవం మంటగలుస్తుంది. ఏది పడితే అది మాట్లాడడం అనేది ఆయనకు మంచిది కాదు. ఇప్పుడైనా సవరించుకోని చెప్తా ఉన్నా చిట్టినాయుడు గారికి, ఇప్పుడైనా సవరించుకోండి. 31,000 కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి వచ్చింది, నా జేబులోకి పోలే, కేసీఆర్ గారి జేబులోకి పోలే, రాష్ట్రానికి వచ్చింది. రాష్ట్ర సంపద పెంచే అంశం, రాష్ట్రానికి మంచి జరిగే అంశం. దీనివల్ల మైక్రోసాఫ్ట్ వచ్చిందంటే తర్వాత అమెజాన్ వచ్చింది, అది ఇంకా 36,000 కోట్ల పెట్టుబడి, $4.7 బిలియన్ పెట్టుబడి. ఇవి రెండు మా ప్రభుత్వంలో అత్యధిక FDI, మేము తీసుకొచ్చిన అత్యధిక ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇగో ఈ రెండు, అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్. ఒకటి 31,000 కోట్లు, ఇంకోటి 36,300 కోట్లు. ఈ రెండు కలిపితేనే